అందరికీ నమస్కారం. మహాభారతమునందలి విరాట పర్వంలోని ఒక చమత్కార పద్యం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అర్జునుడు రథారూఢుడై వస్తూ ఉన్నాడు. ద్రోణుడు దూరాన్నించి చూసి గుర్తించాడు. కానీ శిష్యవత్సలుడైన ఆ గురువునకు అజ్ఞాతవాసం పూర్తి అయిందా లేదా అనే భయం పీడిస్తూ ఉన్నది. అందుకే ఆ ద్రోణుడు వ్యంగ్యంగా భీష్మునితో ఇలా అంటాడు: వేరెవరిగాక వీడు కురువీరులకున్ పొడసూపువాడే, అచ్చెరువక మ్రాని పేరనిటన్ చీరంగవచ్చుచున్నవాడు, అహంకరణమిగాని ఉండొకటి కానడు, మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్ల వీని మది చొప్పది ఎట్లో ఎరుంగనైడిన్. ఎవడి అవివేకి కురువీరులపై దండెత్తి వచ్చేవాడా ఆ చెట్టు పక్క నుండి కేవలం దురహంకారంతో దేవేంద్రునిలాగా వస్తున్నాడు. ఇతని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అని పైకి అందరికీ తెలిసే భావం. కానీ భీష్మునకు స్ఫురించిన భావం ఇలా ఉంది: అయ్యో పాపం, వీడు ఉపాయహీనుడుగా అజ్ఞాతవాసం ముగియకుండా ఇలా కౌరవులకు కనపడవచ్చున మ్రాని పేరివాడు. అర్జున శబ్దానికి మద్ది చెట్టు అనే అర్థం కూడా ఉంది. అర్జునుడు కేవలం దురహంకారంతో అకాలంలో కనిపించి సమయభంగమునకు పాల్పడవచ్చున అచ్చం అర్జునుడే ఇతడు దేవేంద్రునిలాగా ఉన్నాడు. ఇతని ఉద్దేశం ఏమై ఉంటుంది అని భీష్ముడు అర్థం